విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదానికి అపచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అపచారాలు వరుసగా జరుగుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఆరోపించారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో నత్త రావడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడితే మూల్యం చెల్లించుకోక తప్పదని కొండ రాజీవ్ హెచ్చరించారు. దేవస్థానంలో మహా అపరాధం జరిగింది, మహా అపచారం జరిగింది. విశాఖపట్నంలో కొలువై ఉన్నటువంటి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పంపిణీ చేసినటువంటి ప్రసాదంలో నత్త వచ్చిందంటే అది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి అంశం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం సింహాచలం. సింహాచలం మీద భక్తుల్లో ఉన్నటువంటి నానుడు ఏంటంటే సింహాచలము మహాపుణ్య క్షేత్రము, శ్రీ వరాహ నరసింహుని దివ్య ధామము అని భక్తుల మనోభావాలకి భక్తి శ్రద్ధలకి ప్రతీక, నమ్మకానికి ప్రతీక సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అటువంటి దేవాలయంలో భక్తులకి ఇచ్చే ప్రసాదంలో పులిహోరలో నత్త వచ్చిందని భక్తులు ఆశ్చర్యపోయి ఏంటి ఘోరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెళ్లి అడిగితే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పకపోగా ఆ పొట్లను తీసేసుకుని పడేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అంశానంతని కూడా ఆ సదరు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆ ప్రసాదం నత్త ఏ విధంగా వచ్చిందో ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది మా బోటు వారికి చేరితే ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నా. నేను అడుగుతున్నా, ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదంలో నత్త వచ్చింది, అది కేవలం ఆహార భద్రతా లోపం మాత్రమే కాదు. ప్రసాదం అంటే మనం తినే పదార్థం కాదు. ప్రసాదం అంటే మన భక్తికి ప్రతీక. ప్రసాదం అంటే మన విశ్వాసానికి ప్రతీక. ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక. ప్రసాదం అంటే శుచి శుభ్రతకు ప్రతీక. అటువంటి ప్రసాదంలో, స్వామివారి ప్రసాదంలో నత్త రావడం అంటే ఇది క్షమించదగినటువంటి అంశం కానే కాదు. మహా అపరాధం, ఘోరాతి ఘోరం, అతిపెద్ద అపచారం. కోనసీమ జిల్లా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతోంది.